తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది స్టార్ హీరోస్ సంక్రాంతి వచ్చిందంటే తమ సినిమాలను విడుదల చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ గత కొంతకాలంగా వరుసగా తాను నటించిన సినిమాలను సంక్రాంతి పండుగ బరిలో నిలుపుతున్నాడు. ఇకపోతే వరుసగా అపజయాలతో డీలా పడిపోయిన సందర్భంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేశాడు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత నాగార్జున బంగారాజు అనే మూవీతో మరొకసారి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ను అందుకుంది. ఇలా వరుసగా సంక్రాంతి బరిలో నిలిచిన 2 సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో మరొకసారి నాగార్జున తను నటించిన నా సమీరంగ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలిపారు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవ్ టార్గెట్ను అందుకొని సూపర్ సక్సెస్ అయింది. బ్రేక్ ఈవ్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ స్టేటస్ను అందుకుంది. ఇలా ఆ సంవత్సరం కూడా నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన నా సమీరంగ మూవీతో మరొక విజయాన్ని అందుకోగా సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా వాటన్నిటిని దాటి 2016లో బిగ్గెస్ట్ హిట్ను సాధించింది మాత్రం నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన. తండ్రి కొడుకులుగా నాగార్జున డబుల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా వచ్చిన బంగారాజు కూడా ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోయింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందా అన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో బంగారాజు అక్కడే మొదలైంది. బంగారాజులో ఒక నాగార్జున క్యారెక్టర్కు కొడుకుగా మరొక నాగార్జున క్యారెక్టర్కు మనవడిగా ఆకట్టుకున్నాడు నాగచైతన్య. ఇంతకుముందు ఈ తండ్రి కొడుకులు కలిసి మనం చిత్రంలో నటించారు. మరొకసారి వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ బంగారాజుకు పెద్ద ప్లస్గా మారింది. బంగారాజు తర్వాత కూడా సీక్వెల్కు ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశారు ఈ దర్శకుడు. అయితే ఈ కథను హడావిడిగా సిద్ధం చేస్తే సరికాదని, సరైన సమయం తీసుకొని కథను పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకెళ్తానని వివరించారు కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.